ఈ కారోడు చూడండి మైండ్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు. పిచ్చి. కొందరికైతే మైండ్ ఉండదు, ఏముండదు, అసలు కొట్టుకపోతూనే ఉంటారు. వెనకాల ఎట్లా వస్తుర్రు ఎవరు వస్తుర్రు అని కూడా చూసుకోరు అసలు. నమస్తే, జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మనము ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అవుతున్న స్వర్ణగిరి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం అయితే ఇప్పుడు 3:50 అవుతుంది. ట్రిప్ అయితే 0 చేసేసాను. ఆడి వరకు ఎన్ని కిలోమీటర్స్ వస్తావో చూద్దాం పదండి. చలో లెట్స్ గో. సడన్గా ఫిక్స్ చేసిన ట్రిప్స్ అయితే మస్తు ఉంటాయి కదా, ఎందుకంటే నేను మా ఫ్రెండ్ గారు అయితే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే అనుకున్నాము పోదామని చెప్పేసి. ఈ కారోడు చూడండి మైండ్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు. ఇచ్చిన కొందరికైతే మైండ్ ఉండదు, ఏముండదు, అసలు కొట్టుకపోతూనే ఉంటారు. వెనకాల ఎట్లా వస్తుర్రు ఎవరు వస్తుర్రు అని కూడా చూసుకోరు అసలు. ఈ మధ్య చాలామంది అయితే స్వర్ణగిరి టెంపుల్ని విజిట్ చేస్తున్నారు. చలో మనం కూడా చూద్దామని చెప్పేసి బయలుదేరిపోయినాము. ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ అయితే హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్స్ వస్తుంది. ఈ స్వర్ణగిరి టెంపుల్ హైదరాబాద్ వరంగల్ హైవే పైన ఉంటుంది. మనం యాదాద్రి దాటక ముందే ఉంటుంది ఈ స్వర్ణగిరి టెంపుల్ అయితే. గూగుల్ అయితే 60 కిలోమీటర్స్ అని చూపించింది, బట్ మనం ట్రిప్ అయితే 0 పెట్టేసినాం కదా, మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చలో చూద్దాం పదండి. ఈరోజైతే అసలే వీకెండ్. వీక్ డేస్లో కూడా బీభత్సంగా జనాలు ఉంటారు అని చెప్పేసి నేను. ఈరోజు అసలే వీకెండ్, ఎంతమంది జనాలు ఉంటారో ఏందో ఒకసారి అయితే వెళ్ళి చూడాల్సి వస్తుంది. ఫస్ట్ ఈ స్వర్ణగిరి టెంపుల్ అనుకున్నప్పుడు ఈరోజు వీకెండ్ కదా, చాలామంది ఉంటారు కదా, ఎందుకు పోవడం అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఇప్పుడు ఛాన్స్ దొరకలేదు అనుకో, తర్వాత వీక్ డేస్లో మనకైతే అసలు కుదరదు. ఇప్పుడైతే పోవాలి కంపల్సరీ అని చెప్పి స్టార్ట్ అయిపోయినాం మేమైతే సాయంత్రం బయలుదేరిపోయినాము. సాయంత్రం ఎందుకు బయలుదేరినాము అంటే ఇక సాయంత్రం అనుకున్నాము, సాయంత్రం బయలుదేరినాము. బట్ ఈవినింగ్ వ్యూ అయితే స్వర్ణగిరి టెంపుల్ దగ్గర బీభత్సంగా ఉంటుందంట లైట్స్ తోటి. ఆ రాత్రిపూట ఆ లైట్స్ మస్తు ఉంటుందంట వ్యూ అయితే చూడడానికి. చలో ఇది కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి సాయంత్రం బయలుదేరినామైతే కరెక్టే, బట్ వెదరు నైట్ ఆ లైట్స్ తోటి టెంపుల్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందంట. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు రీల్స్ మొత్తం ఆ టెంపుల్సే వస్తున్నాయి. మనమైతే ఇప్పుడు బయలుదేరిపోయినాం కానీ కొంచెం వాతావరణం ఏమో తేడా కొడుతుంది. ఏమవుతుందో ఏమో చూద్దాం పదండి. అసలు వెదర్ చూడండి, మబ్బులు అయితే చాలా నల్లగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు వర్షం పడాలా అని వెయిట్ చేస్తున్నట్టున్నాయి మేఘాలు అయితే. ఇప్పుడు వెదర్ చూస్తే బీభత్సంగా వర్షం పడేటట్టుంది. ఏదైతే అదవుతుందని తగ్గేదే లేదన్నట్టు వెళ్తున్నాం మేము. ఈ వెదర్ చూడండి, అసలు ఇటు సైడ్ అయితే ఎండ కొడుతుంది, అటు సైడ్ చూస్తేనేమో వర్షం పడేలా ఉంది. అసలు అటు సైడ్ పోవాలా వద్దా అన్నట్టుంది మా పరిస్థితి అయితే. ఈడ ఎండ అయితే మంచిగానే కొడుతుంది, అటు సైడ్ మేఘాలు ఘోరంగా ఉన్నాయి. చలో చూద్దాం ముందర ఏమవుతుందో. ఇప్పుడే నేను వర్షం గురించి అలా అన్నానో లేదో, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చిన్న చిన్న తుంపర్లు అయితే నా మీద పడుతున్నాయి, నాకు తెలుస్తుంది. వర్షంతో పాటుగా గాలి కూడా బాగా వస్తుంది. ఇప్పటిదాకా వర్షమే అనుకున్నా, గాలి కూడా బీభత్సంగా వీస్తుంది వర్షంతో పాటు. ఇటు సైడ్ అయితే జేబీఎస్ సైడ్ అసలు వర్షం లేనే లేదు ఇటు సైడ్. బట్ వెదర్ మాత్రం మస్తు ఉంది, చల్లగా ఉంది మొత్తం. ఈ చల్లని వెదర్లో రైడ్ చేస్తుంటే మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు టైం జస్ట్ 4:15 అవుతుంది, బట్ వెదర్ మాత్రము ఒక 6 అవుతుంది అనేటట్టు ఉంది వెదర్ అయితే. అబ్బా మళ్ళా వర్షం స్టార్ట్ అయింది. బట్ వర్షం పడ్డా కానీ మనకు మెట్రో ఉన్నంతసేపు ఏం బాధ లేదు, ఎందుకంటే వర్షం పడ్డా ఎండ కొట్టినా కానీ మెట్రో కింది నుంచి వెళ్తామనుకో అసలు ఎండ కొట్టది, వర్షం పడది. మెట్రో వల్ల ఈ అడ్వాంటేజ్ కూడా ఉన్నది. వీడియోలో వర్షం పడుతుందని అంత అర్థం కాకపోవచ్చు, బట్ వర్షం అయితే పడుతుంది. కెమెరా ఎట్లుందో ఏమో తెలియదు, అదే చుక్కలు వర్షం పడుతుంది. అయినా కానీ నేను పోతూనే ఉన్నా, అసలు ఫోన్ లోపల పెడతలేదు. మనకంటే ముందు ఇక్కడ చాలా పెద్ద లైన్ అయితే ఉంది, లైన్గా బండ్లా పిర్రు, ఇదో మంచి విషయము. బైక్ మీద బయటోళ్ళు అయితే అందరూ మంచిగా లైన్ పాటిస్తుర్రు. వెనకాల పెద్ద లైన్ ఉంది, ముందల కూడా లైన్ ఉంది.
పోయే వాళ్ళు పోతున్నారు, ఆగే వాళ్ళు ఆగుతున్నారు. ముందల వర్షం అయితే బీభత్సంగా కొడుతుంది. అటు వెనుకటికి పోలేము, ఇటు ముందలికి పోలేము. ఇక్కడ ఉండడమే సేఫ్ అని చెప్పేసి కొంచెం సేపు అక్కడే ఆగినాం మేము. నాకైతే హెల్మెట్ ఉంది, నేనైతే సేఫ్గా ఉంటా వర్షంలో పోయినా కానీ. బట్ వెనకాల మా ఫ్రెండ్ గాడు ఉన్నాడు, వాడికి ముందే జలుబు దగ్గు ఉంది. నేను వాడిని వర్షంలోకి తీసుకుపోయినాను అనుకో, ఇప్పుడు హాస్పిటల్ బిల్ మొత్తం నువ్వే కట్టరా భయ్ అంటాడు వాడు. ఇప్పటిదాకా వర్షం అయితే బీభత్సంగా కొట్టింది, ఇప్పుడే కొంచెం తగ్గింది. ఈ కొంచెం తగ్గినాకడే వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాము మేము. వాడికైతే నా ఖర్చు పిచ్చి నెత్తి మీద వేసుకోరా భయ్, వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం మేమైతే. వర్షం పడితే ఇదే గోస ఉంటుంది. ముందలున్న వెహికల్స్ వాటర్ మొత్తం మన మీద పడతాయి. ఇప్పుడు నా మీద పడుతున్నాయి, అందుకే జాగ్రత్తగా ఆచి తూచి వెళ్ళాలి. ఇప్పుడు వర్షం కూడా పడ్డది కదా, టైర్ కూడా స్కిడ్ అవుతుంది. అందుకని నేనైతే స్లోగానే పోతున్నా. నా దరిద్రం ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. నేను ఈరోజే బండిని మంచిగా గడిగిపించి చైన్ కూడా లూబ్రికేట్ చేసేసి రెడీగా ఉన్నా నేను ఎక్కడికన్నా వెళ్దామని చెప్పేసి. బట్ మన డార్క్ కార్స్ అయితే చాలా చండాలంగా అయిపోయిందచ్చు, పోయినాక చూసుకోవాలి ఎట్లయిందో ఏం కథనో. మనమైతే ఇప్పుడు ఉప్పల్ చౌరస్తాకు రీచ్ అయిపోయినాము. అంత వర్షాన్ని అంతా దాటేసుకొని వెనకాలైతే బీభత్సంగా వర్షం పడుతుంది. అయినా కానీ మేము ఆ వర్షంని లెక్క చేయకుండా వచ్చేసినాము. ముందలైతే కొంచెం తక్కువ ఉంది, ఉప్పల్ చౌరస్తా దగ్గర కూడా కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళాలంటే కంపల్సరీ వరంగల్ హైదరాబాద్ హైవే మీద నుంచే పోవాలా. ఇక చూడండి, అసలు వర్షమే లేదు. ఇప్పుడే ఉప్పల్ దాటాను, నేను ఉప్పల్ క్రాస్ అయ్యాను. ఇప్పటిదాకా వర్షం పడ్డదని చెప్పేసి ఫోన్ లోపల పెట్టేస్తా. ఇప్పుడే ఉప్పల్ క్రాస్ కాగానే ఆడి వరకు బీభత్సంగా వర్షం పడ్డది. ఈడైతే అసలు వర్షం చుక్క కూడా లేదు. ఇది చూడండి, మనకు ఎంతగానో వర్షం పడ్డది. ఇక్కడ కింద చూడండి, అసలు ఏం కూడా లేదు. ఈ రైడ్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మన లైఫ్లో మనం మన గోల్స్ని అచీవ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ వేయాలి. ఫస్ట్ స్టెప్ వేసినప్పుడు అప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ కొంచెం తట్టుకొని నిలబడి మన గోల్ కోసం అలానే వెళ్తూనే ఉండాలి. మనకు ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి మనం అక్కడే అయిపోయినామనుకో, మనం ఆనే ఉంటాము, అసలు ముందరికి కూడా పోము. మన వర్షం లాగానే మనం వర్షం పడుతుందని చెప్పేసి అక్కడనే ఆగింటే మొత్తం వర్షం పడుతూనే ఉంటుండే. ఆడ మనం ఆనే ఆగి అట్లున్నట్టే ఇంటికి వెళ్ళిపోతుండే. బట్ ఇంతవరకు రాకపోతుండే. వర్షం ఉందని చెప్పేసి అలాగే ముందరికి పోతూ ఉంటే ఇక్కడ చూడండి, అసలు వర్షం కూడా లేదు. అలాగే మన లైఫ్లో కూడా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి మనం అక్కడే అయిపోయినాం అనుకో, మనం అక్కడే ఉంటాము. ఇబ్బందులను ఓవర్కమ్ చేసేసి ముందరికి వెళ్ళిపోయినాం అనుకో, మన గోల్ని మనం సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోతాము. నేను లాస్ట్ మంత్ కూడా యాదగిరి గుట్టకి వెళ్ళినాను. అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది. నేను స్టార్ట్ అయినప్పుడు అయితే వర్షం ఏం లేకుండే. నేను రీచ్ అయిన తర్వాత వర్షం పడ్డది, బీభత్సంగా వర్షం పడ్డది ఆ రోజు కూడా. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత ఆ వర్షం అయితే తగ్గిపోయింది. ఈరోజు కూడా సేమ్ అదే రిపీట్ అయింది. అది కూడా ఇదే వరంగల్ హైదరాబాద్ హైవే పైన. ఈ వ్యూ చూడండి, అసలు బీభత్సంగా ఉంది, మస్తుంది చూడడానికి. ఈ వ్యూ చూసుకుంటూ నేనైతే చిన్నగా వెళ్తున్నా సైడ్ నుంచి. మస్తు అనిపించింది నాకైతే ఈ వ్యూ. ఒకసారి మీరు కూడా చూడండి. ఇప్పుడైతే టైం అయితే 5:18 అవుతుంది. ఈ పాటికల్లా నేను టెంపుల్ చేరుకోవాలి. బట్ వర్షం అయితే మధ్యలో మస్తే పాపేసింది మనకు. మన ఈ రైట్లో ఒక టోల్ ప్లాజా ఉంది. స్వర్ణగిరి టెంపుల్ రీచ్ కావాలంటే ఈ టోల్ ప్లాజా క్రాస్ కావాలా. ఒకటే ఒక టోల్ ప్లాజా ఉంటుంది. ఆ టోల్ ప్లాజా దాటగానే ముందరికి వెళ్ళిన తర్వాత స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది. టోల్ గేట్ దగ్గరనైతే మంచిగానే ట్రాఫిక్ ఉంది. మనకైతే ఏం ట్రాఫిక్ ఉండదులే, మన దారి అయితే రహదారి, వెళ్ళిపోవచ్చు. మనమైతే స్వర్ణగిరి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. నియర్లీ టోల్ గేట్ దాటిన తర్వాత ముందర ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటగానే రైట్ సైడ్ యూటర్న్ తీసుకొని వెళ్తే స్వర్ణగిరి టెంపుల్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ముందల సిగ్నల్ దగ్గర యూటర్న్ తీసుకొని లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలంటే. ఎవరైనా బస్ మీద వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడే ముందల బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్ దగ్గర దిగాలి. మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్ చూసుకోవాలి. స్వర్ణగిరి టెంపుల్ చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బస్ ఎక్కాల్సి వస్తుంది. ఇక్కడ బస్ దిగి స్వర్ణగిరి టెంపుల్ దాకా వెళ్ళాలంటే అక్కడ ఆటోస్ ఉంటాయి, షేర్ ఆటోస్. అక్కడ నుంచి షేర్ ఆటోస్ స్వర్ణగిరి టెంపుల్ దాకా తీసుకెళ్తాయి. ఇక్కడ స్వర్ణగిరి అని పెద్ద బోర్డు అవుతుంది, ఐకాన్, రూట్ ఐకాన్తో. అటు సైడ్ ముందరికి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్. జై శ్రీమన్నారాయణ అనే ఆటోలు ఇక్కడ నుంచి స్వర్ణగిరి టెంపుల్ వరకు అయితే తీసుకెళ్తాయి.
ఇక్కడ చూడండి, మనం బండి మీద వస్తే బస్సులు కట్టుకొని మరీ వస్తుర్రు, జాతరకు వచ్చినట్టే వస్తుర్రు ఇక్కడికైతే స్వర్ణగిరి టెంపుల్కు. ఇక్కడే ఇంతమంది జనాలు ఉన్నారంటే టెంపుల్ దగ్గర ఇంకెంత జనాలు ఉన్నారు. కొబ్బరికాయలు అమ్మడం అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది, ఎంట్రన్స్ నుంటే. అఫీషియల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. దూరం నుంచి టెంపుల్ వ్యూ అయితే ఒక్కసారి చూడండి ఎట్లుందో. చలో ఇప్పుడు దగ్గర నుంచి అయితే టెంపుల్ని చూసేద్దాం పదండి. వామ్మో, ఏంట్రా ఈ జనాలు బీభత్సంగా అయితే వచ్చేసిర్రు. టెంపుల్ ఇంకా 500 మీటర్స్ ఉన్నది అనగానే ఇంకా ఇంతగానం ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఇంకా టెంపుల్ దగ్గర అయితే ఇంకెట్లుందో. చాలామంది అయితే ఈ ట్రాఫిక్లో కార్ తీసుకొని అంత దగ్గర దాకా వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇక్కడే దూరంలోనే కార్ ఆపేసి నడుచుకుంటూ అయితే వెళ్తుర్రు. ఇక్కడ చూడండి, అసలు అయితే బండి కూడా ఓనీకే ఛాన్స్ ఇస్తలేరు ఎవ్వరు కూడా. సండే రోజు అసలు ఎవ్వరు స్వర్ణగిరి రావడానికి అయితే ప్లాన్ చేసుకోకండి, ఎందుకంటే అసలు బీభత్సంగా జనాలు ఉన్నారు. ఇంకా ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో రావడానికైతే అస్సలు ప్లాన్ చేసుకోకండి, మస్తు మంది జనాలు ఉన్నారు. ఇప్పుడైతే మేమైతే నియర్లీ 10 మినిట్స్ నుంచి ఇక్కడే ఉన్నాము. టైం అయితే ఇప్పుడు 5:38 అవుతుంది. మన రూమ్ నుంచి ఇక్కడి వరకు ఎగ్జాక్ట్లీ 59.2 కిలోమీటర్స్ అయితే వచ్చింది. గూగుల్లో 60 కిలోమీటర్స్ అని చూపించింది. మన డార్క్ హార్స్ అయితే 59.2 కిలోమీటర్స్ అయ్యిందని చూపిస్తుంది. బండ్ల మీద వచ్చే వాళ్ళైతే టెంపుల్ లోపల దాకా బండి అయితే ఇట్లా తీసుకోవడానికి లేదు. రైట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్, అక్కడ పార్క్ చేయాలి. అక్కడ పార్క్ చేసినప్పుడు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. బట్ అక్కడ సేఫ్గా పార్క్ చేసి మనం టెంపుల్కి అయితే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. మన డార్క్ హార్స్ని అయితే మంచి గడిపించిన ఇయ్యాలనే, బట్ ఎంత ఘోరంగా అయింది చూడండి. మేమైతే మన బండి దగ్గరనే చెప్పులు ఇడ్చేసి ప్రశాంతంగా దేవుని దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము. టెంపుల్ దగ్గరనైతే చాలా మంది జనాలు ఉన్నారు. టెంపుల్ ఎంట్రన్స్ కాగానే రైట్ సైడ్ అయితే గరుడ స్వామి ఉంటారు. గరుడ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ముందరికి వెళ్ళాలి. ముందల పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుంది ఆంజనేయ స్వామిది. కింద దర్శనం చేసుకోవాలి. ఆంజనేయ స్వామి మండపం అయితే ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అందుకే అలా ఉంది. శ్రీ కార్యసిద్ధి హనుమాన్ని దర్శనం చేసుకున్న తర్వాత రైట్ సైడ్ పక్కనే ఒక జయగంట మండపం ఉంటుంది. ఆ గంట చూసుకున్న తర్వాత రైట్ సైడ్ అక్కడి నుంచి కొంచెము కిందికి దిగగానే దీపాలు పెట్టే స్తంభంలా ఉంది, చాలా బాగుంది చూడ్డానికి. ఆ స్తంభం దగ్గరనే మన దశావతారంలో వెంకటేశ్వర స్వామి నిద్రపోయే విగ్రహం ఉంటుంది కదా, సేమ్ ఇక్కడ కూడా అలానే వాటర్లో వెంకటేశ్వర స్వామి నిద్రిస్తున్న విగ్రహం అయితే ఉంటుంది. ఈ విగ్రహం చూడడానికి 2 కళ్ళు అయితే అసలు చాలా ఎక్సలెంట్ ఉంది. పబ్లిక్ కూడా చాలా మంది వచ్చారు. చుట్టుపక్కల చూడండి, అసలు విగ్రహం చూడడానికి కూడా ఛాన్స్ ఇస్తలేరు. ఈ స్వామివారి విగ్రహము దగ్గర నుంచి చూడడం కంటే ఈడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూడడం చాలా బాగుంది. వెదర్ అయితే ఇప్పుడిప్పుడే కొంచెం చీకటి పడేలా ఉంది. లైట్స్ కూడా ఆన్ చేస్తారు ఇక్కడ. అక్కడ నుంచి డైరెక్ట్ పైకి వచ్చాము. పైకి వచ్చేసరికంటే లైన్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ దర్శనాలు ఏమున్నాయంటే ఫ్రీ దర్శనం ఒకటి, 50 రూపీస్ టికెట్ ఒకటి, మళ్ళీ తర్వాత ఫ్యామిలీ టికెట్ 4 పర్సన్స్కు 1000 రూపీస్ అంట. సింగిల్ పర్సన్ వస్తే మాత్రం అసలు టికెట్ ఇవ్వడం లేదు. అక్కడున్న వేరే వాళ్ళని కలుపుకొని అందరు కలిసి ఓ టికెట్ కొనుక్కోవాల్సి వస్తుంది. మెయిన్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంటర్నెట్ అనేది అంతగా వర్క్ చేయదు, అందుకనే అందరూ హ్యాండ్ క్యాష్ మెయింటైన్ చేయడం చాలా మంచిది. టెంపుల్ నైట్ వ్యూ అయితే ఒకసారి చూడండి. ఇది టెంపుల్ నైట్ వ్యూ. వీకెండ్స్లో మాత్రం అస్సలు రామాకండి, ఘోరంగా ఉన్నారు జనాలు అయితే. ఇంకా ఇగో జనాలు వస్తూనే ఉన్నారు చూడండి, అసలు మామూలుగా లేదు, జనాలు బీభత్సంగా వస్తుర్రు. ఇంకా వర్షం అయితే పడుతుంది, వర్షం కూడా పడుతుంది. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తోని షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ మీ ముందుకు నెక్స్ట్ వీడియోతో వస్తా. అంతవరకు నమస్తే.